హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు తెలుగు జాబ్ న్యూస్. కాగ్నిజెంట్ ఎంఎన్సీ కంపెనీ నుంచి మనకి లేటెస్ట్గా ఒక జాబ్ నోటిఫికేషన్ అనేది మనకి నౌకరీలో స్పాట్ అవ్వడం జరిగిందండి. ఈ జాబ్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా మనం డీటెయిల్గా 1 by 1 ఎక్స్ప్లెనేషన్ చేద్దాం. వీడియో ఎండ్ వరకు కూడా స్కిప్ చేయకుండా జాగ్రత్తగా చూడండి. ఏ విధంగా అప్లై చేయాలి, శాలరీ ఏ విధంగా ఉంటుంది, మొదలైన వివరాలన్నీ కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. సో కాగ్నిజెంట్ గురించి నేను ప్రత్యేకించి మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఎంఎన్సీ కంపెనీ మన కంట్రీలో కాకుండా ఇంకా ఇతర దేశాల్లో కూడా ఈ యొక్క కంపెనీ సర్వీసెస్ అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. ఈరోజు మనం చెప్పుకోబోయే జాబ్ ఏంటంటే, ఇక్కడ మనకి నౌకరీలో స్పాట్ అయినటువంటి ఏ స్పెషల్ మెగా డ్రైవ్ ఇన్ ది హానర్ ఆఫ్ విమెన్ ఎంప్లాయ్మెంట్. సో రీసెంట్గా ఇంటర్నేషనల్ విమెన్స్ డే అనేది మనం జరుపుకోవటం మీ అందరికీ తెలిసి ఉంటుంది. హ్యాపీ విమెన్స్ డే టు ఆల్ తెలుగు జాబ్ న్యూస్ సబ్స్క్రైబర్స్. మనం జాబ్ విషయం చూసుకున్నట్లయితే ఈ జాబ్ అనేది ఇంకా ఓపెన్లో ఉందండి. మనకి మార్చి 16వ తారీఖున అంటే కమింగ్ సాటర్డే 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు కూడా ఇంటర్వ్యూస్ డైరెక్ట్గా జరుగుతున్నాయి హైదరాబాద్ లొకేషన్లో. మరి వీటికి సంబంధించినటువంటి లింక్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ తెలుగు జాబ్ న్యూస్. ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా బెల్ ఐకాన్ ట్యాప్ చేయడం వల్ల మీరు మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని పొందగలరు. ఈ కాగ్నిజెంట్ మనం అఫీషియల్ పేజ్లో మనం ఇక్కడ ఉన్నామండి. వీళ్ళు కొన్ని జాబ్స్ డైరెక్ట్గా వాళ్ళ యొక్క కెరీర్ పేజ్లో స్పాట్ చేస్తారు. కొన్ని జాబ్స్ ఏంటంటే నౌకరీ లేదంటే లింక్డ్ఇన్, మాన్స్టర్లు వాటిల్లో స్పాట్ చేస్తుంటారు అనమాట. ఈరోజు మనం చెప్పుకోబోయేటటువంటి జాబ్ అనేది మనకి నౌకరీలో స్పాట్ చేశారు. ఈ జాబ్కి ఎటువంటి ఎగ్జామినేషన్ ఏముండదు. డైరెక్ట్గా మీరు కమింగ్ సాటర్డే అంటే 16th March 2024 మార్చి 16వ తారీఖున 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు కూడా ఇంటర్వ్యూస్ కండక్ట్ అవుతున్నాయి. వెళ్ళాల్సినటువంటి లొకేషన్ మనకి బిల్డింగ్ నెంబరు 12 రెహేజా మైండ్ స్పేస్ హైటెక్ సిటీ హైదరాబాద్. కాంటాక్ట్ హెచ్ఆర్ పర్సన్ జ్యోతి, వాళ్ళ యొక్క కాంటాక్ట్ నెంబర్ కూడా ఆమెది ఉన్నది. చూసుకోండి, జాగ్రత్తగా నోట్ చేసి పెట్టుకోండి. ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే ఫ్రెషర్స్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేయవచ్చు. మనం క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే గ్రాడ్యుయేషన్లో ఏ డిస్ప్లేలో చేసినా సరే, ఎనీ స్ట్రీమ్ చేసినటువంటి వాళ్ళు అప్లై చేయవచ్చు. ఇది కంప్లీట్గా ఆఫీస్ జాబ్ అండి. ఇది ఫుల్ టైము, పర్మనెంట్, పార్ట్ టైము కాదు. ఓకే, మీరు చేసేటటువంటి డిపార్ట్మెంటు కస్టమర్ సక్సెస్లో వర్క్ చేస్తారు, కస్టమర్ సర్వీస్కి సంబంధించింది. జాబ్ ప్రొఫైల్ మనం చూసుకుంటే గ్రాడ్యుయేషన్ మ్యాండేటరీ అని చెప్పారు. ఫ్రెషర్స్ అదేవిధంగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు, ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వచ్చు. ఎక్స్పీరియన్స్ ఇన్ ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్లో ఒకవేళ ఉన్నట్లయితే వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తారు. శాలరీ యాజ్ పర్ ది కంపెనీ నామ్స్ అని చెప్పారు. సో ఏ విధంగా చూసుకున్నా సరే అట్లీస్ట్ మనం ఎక్స్పెక్టేషన్ చేయొచ్చు. 20,000 స్టార్టింగ్ ఫ్రెషర్స్కి ఉంటుంది. అదేవిధంగా ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్కి అయితే మీరు డిమాండ్ చేయొచ్చు. లొకేషన్ మనకి హైదరాబాద్ లొకేషను. ఫ్లెక్సిబుల్ టు వర్క్ ఇన్ రొటేషనల్ షిఫ్ట్స్లో వర్క్ చేయాల్సి ఉంటుంది. ఇంకా ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనకి నోటీస్ పీరియడ్ ఇమ్మీడియట్గా ఎవరైతే జాయిన్ అవ్వాలని ఉద్దేశం ఉంటుందో వాళ్ళు వెంటనే ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలి. ఇంటర్వ్యూకి అటెండ్ అయిన తర్వాత ఇమ్మీడియట్గా జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. ఎటువంటి డిలే ఉండకూడదు. 1 week తర్వాత జాయిన్ అవుతాం, 10 days తర్వాత జాయిన్ అవుతాం అనడానికి వీలు లేదు. ఇంకొక స్పెషల్గా చెప్పాల్సింది ఏంటంటే ఈ జాబ్స్ ఎక్స్క్లూజివ్ ఫర్ ది విమెన్స్. వీళ్ళకి ఎక్స్క్లూజివ్గా వాళ్ళకి మాత్రమే ఈ ఇంటర్వ్యూస్ అనేది కండక్ట్ చేస్తున్నారు. విమెన్స్ డే సందర్భంగా వీళ్ళు క్లియర్గా స్పెషల్ డ్రైవ్ అనేది కండక్ట్ చేసి ఓన్లీ విమెన్స్కి మాత్రమే కండక్ట్ చేస్తున్నారు. సో మీ సర్కిల్లో ఉన్నటువంటి ఫ్రెండ్స్లో కానీ మీకు ఉంటారు కదా ఫ్రెండ్స్, వాళ్ళలో ఉన్నటువంటి విమెన్స్, రిలేటివ్స్లో ఉన్న విమెన్స్కి ఈ డిగ్రీ కంప్లీట్ చేసి ఖాళీగా ఉన్నటువంటి వాళ్ళకి వెంటనే ఈ క్వాలిఫికేషన్ నచ్చినట్లయితే హైదరాబాద్ లొకేషన్లో వాళ్ళకి వెంటనే షేర్ చేయండి. ఎందుకంటే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. నేను ప్రతి వీడియోలో కూడా అదే చెప్తున్నాను మీకు. సో ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే తప్పకుండా శనివారం నాడు 16వ తారీఖున ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వండి, మీ యొక్క డాక్యుమెంట్స్ అన్నీ కూడా తీసుకొని. అదేవిధంగా మనకి ఇక్కడ జాబ్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ కనుక మనం చూసుకున్నట్లయితే ఇక్కడ షుడ్ బీ ఏబుల్ టు ఇంగ్లీష్ కమ్యూనికేషన్ కంపల్సరీగా ఉండాలి. ఎందుకంటే ఇంటరాక్షన్ విత్ ది కస్టమర్స్ అంటే ఏ కంట్రీస్లో ఉన్న కస్టమర్స్తో ఇంటరాక్ట్ అవ్వాల్సి ఉంటుందంటే న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, కెనేడియన్ అండ్ నార్త్ అమెరికన్ పీపుల్తో మీరు మాట్లాడాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఇంకా చేయవలసింది అనలైజ్ అండ్ ప్రాసెస్ ఇంటరాక్షన్స్ అండ్ యాక్యురేట్లీ ఆన్ టైమ్ని. టీమ్ మెంబర్స్ ఉంటారు, వాళ్ళతోని కలిసి కొలాబరేట్ విత్ ది టీమ్ మెంబర్స్ అచీవ్ ది కామన్ గోల్స్.
సో టీం మెంబర్స్ ఎవరైతే సీనియర్స్ వాళ్ళు ఉంటారో వాళ్ళతో కలిపి ఇచ్చినటువంటి వర్క్ అనేది ఫినిష్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి వీళ్ళు చెప్తా ఉన్నారనమాట. ఇంకా మెయింటైన్ పాజిటివ్ అండ్ కోఆపరేటివ్ వర్కింగ్ రిలేషన్షిప్ విత్ ఆల్. సో పాజిటివ్గా అంటే మనం వర్క్ చేసేటటువంటి ఎన్విరాన్మెంట్ చక్కగా ఉన్నటువంటి వాళ్ళతో రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తూ చక్కగా ఎప్పుడూ కూడాను పాజిటివ్ మైండెడ్తో ఉండి వర్క్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. డాక్యుమెంట్ ఆల్ ట్రాన్సాక్షన్స్ కంప్లీటెడ్ ఇన్ ఏ డే. సో ఏదైతే ఈరోజు వర్క్ ఇచ్చారో ఆ వర్క్ అనేది బై ది ఎండ్ ఆఫ్ ది డే అంటే మీ షిఫ్ట్ అయ్యేటప్పుడు కూడా అది కంప్లీట్ చేసేటట్టుగా మనం ప్లాన్ చేసుకొని వర్క్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారనమాట. ఇది డైరెక్ట్ ఇంటర్వ్యూ కాబట్టి మనం ఇక్కడ రిజిస్ట్రేషన్ కానీ ఏమీ లాగిన్ అప్లై చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా మీరు కాగ్నిజెంట్ ఇచ్చినటువంటి వెన్యూకి మీరు 16వ తారీఖున వెళ్ళినట్లయితే సరిపోతుంది. వెళ్ళేటప్పుడు మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అన్నీ కూడా జాగ్రత్తగా జెరాక్స్ కాపీస్ అన్నీ కూడా తీసి పెట్టుకోండి. ఇంటర్వ్యూకి చక్కగా వెళ్ళి ఇంటర్వ్యూ అటెండ్ అవ్వండి. ఎవరైతే ఇంటర్వ్యూకి వెళ్ళి సక్సెస్ అవుతారో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. వాళ్ళకి కంగ్రాచులేషన్స్ తెలియచేద్దాం మన అందరం కూడాను. అదేవిధంగా మీ సర్కిల్లో ఉన్న వాళ్ళకి తప్పకుండా ఈ క్వాలిఫికేషన్ నచ్చినట్లయితే ఈ జాబ్ నచ్చినట్లయితే హైదరాబాద్ లొకేషన్లో వర్క్ చేయాల్సి ఉంటుంది. నచ్చినట్లయితే తప్పకుండా వాళ్ళకి షేర్ చేయండి. ఈ ఇంటర్వ్యూ తాలూకా లొకేషను అడ్రస్ ఇవన్నీ కూడా నోట్ చేసి పెట్టుకోండి. కాంటాక్ట్ నెంబర్ కూడా ఇచ్చారు, కాంటాక్ట్ పర్సన్ నేమ్ కూడా అక్కడ ఇవ్వడం జరిగింది. అవన్నీ కూడా నోట్ చేసి పెట్టుకోండి. వీటికి సంబంధించి మీకు ఎటువంటి డౌట్ ఉన్నా సరే నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయగలరు. మరొక మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఆల్ ది బెస్ట్ టు ఎవ్రీబడి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ తెలుగు జాబ్ న్యూస్. ఇట్లాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.